శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు వరుస విజయాలతో అదరగొడుతుంది. అద్భుతమైన ఆటతో మొదటి టీ20ని గెలిచిన భారత జట్టు రెండవ టీ20లో మరింత ఉత్సాహంతో చెలరేగింది. ఒక దశలో భారీ స్కోర్ తీసుకువెళుతున్న శ్రీలంకని భారత బౌలర్స్ విజృంభించి కట్టడి చేస్తే రెండవ ఇన్నింగ్స్లో భారత విజయానికి వర్షం అంతరాయం కలిగించినా సరే భారత బ్యాటర్స్ దూకుడు ప్రదర్శించారు. శ్రీలంక వర్సెస్ భారత్ మధ్య జరుగుతున్న రెండవ టీ20లో టాస్ గెలిచిన భారత్ శ్రీలంకను బ్యాటింగ్ ఆహ్వానించింది. మొదట టీ20లో భారత్ను ఇబ్బంది పెట్టిన శ్రీలంక ఓపెనర్ పాతన్ నిషంక మరోసారి బౌండరీస్తో రెచ్చిపోయాడు. మరో ఓపెనర్ కుషాల్ మెండిస్ త్వరగా అవుట్ అయినప్పటికీ నిషంకకి జతకసిన కుషాల్ పెరీరా జంట స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 9 ఓవర్లకు 1 వికెట్ నష్టానికి 77 పరుగులు చేసిన శ్రీలంక పటిష్ట స్థితికి చేరుకుంది. 24 బంతుల్లో 32 పరుగులు చేసిన నిషంకని రవి బిష్ణోయ్ తన మాయాజాలంతో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కి పంపాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్ల సహాయంతో 53 పరుగులు చేసిన కుషాల్ పెరీరా హిట్టింగ్తో శ్రీలంక 15 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా పయనించింది. 20 ఓవర్లకు కనీసం 180 నుంచి 190 పరుగులు చేస్తుందనుకున్న శ్రీలంకకు హార్దిక్ పాండ్యా షాక్ ఇచ్చాడు. ఒకే ఓవర్లో కుషాల్ పెరీరాని మరియు కమిందు మెండిస్ని పెవిలియన్ చేసి శ్రీలంకను గట్టి దెబ్బతీశాడు. ఆ షాకే తట్టుకోలేక వెలువలాడుతున్న శ్రీలంకను రవి బిష్ణోయ్ హై క్లాస్ బౌలింగ్తో దాషున్ శనక మరియు హసరంగాను వరుస బంతుల్లో బౌల్ చేసి శ్రీలంకను మరింత కష్టాల్లోకి నెట్టాడు. భారత బౌలర్ల దెబ్బకు చతికిలబడ్డ శ్రీలంక 20 ఓవర్లకు 161 పరుగు మాత్రమే చేయగలిగింది. రవి బిష్ణోయ్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు మరియు అక్షర్ పటేల్ 2 వికెట్లు ఇచ్చి శ్రీలంకను కుప్పగొల్చారు. చేజింగ్ ఆరంభించిన ఇండియాకు మొదట్లోనే వర్షం పడి అంతరాయాన్ని కలిగించింది. గంటకు పైగా వర్షం పడడంతో లక్ష్యాన్ని 8 ఓవర్లకు 78 పరుగులుగా సవరించారు. డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్ జైస్వాల్ దెబ్బకు శ్రీలంక బౌలర్స్ వణిగిపోయారని చెప్పాలి. 15 బంతుల్లో 30 పరుగులు చేసిన జైస్వాల్ హసరంగా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్కు ఆరోగ్య సమస్య దృష్ట్యా ఓపెనర్గా అవకాశం దక్కించుకున్న సంజు శాంసన్ డకౌట్ అయ్యి విఫలమయ్యాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులు మరియు హార్దిక్ పాండ్యా 22 పరుగులు చేసి శ్రీలంకకు ముచ్చెమటలు పట్టించారు. 8 ఓవర్లకు ఛేదించాల్సిన లక్ష్యాన్ని 9 బంతులు మిగిలిండగానే అందుకుని భారత్ శ్రీలంకపై ఘన విజయాన్ని నమోదు చేసింది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో వరుసగా 2 మ్యాచ్లు గెలిచిన భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. 3 వికెట్లు ఇచ్చిన రవి బిష్ణోయ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.